వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రోహిత్ నందన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ తాంత్రిక విద్యలు ఎంతవరకు కరెక్ట్, అలాగే దేవి దేవతలు నిజంగా మనిషి శరీరం పైన వస్తారా? మరి కుంభమేళలో దాదాపుకి కోట్లాది మంది ఉంటున్నటువంటి అఘోరాలు తాంత్రికులు కుంభమేళ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు? మరిన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే రోహిత్ నందన్ గారు. జై శ్రీ మహాకాల్, జై శ్రీ మహాకాళి, జై శ్రీ బలరాం. సో మనది ఇది మూడో ఇంటర్వ్యూ అండి. సో దాదాపుగా 2 ఇంటర్వ్యూలు విజయవంతంగా అయినాయి. సో అందులో మాకు కావాల్సినటువంటివి కొన్ని రాబట్టే ప్రయత్నం చేసినాం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా వరకు ఊర్లలో చూసుకున్నట్టయితే దేవతలు వస్తారు, ఒంటి మీదకి వస్తారు, దేవుడు కళలలోకి వచ్చిండు, సో అక్కడ శివలింగం ఉందని చెప్పేసి అంటారు, అక్కడ గుప్త నిధులు ఉందని చెప్పేసి అంటారు, తర్వాత ఆ దేవత ఇట్లా అన్నది అది రకరకాలుగా మనం ఊర్లలో వింటుంటామండి. సో నిజంగా దేవుళ్ళు అనేది ఒక మనిషి శరీరం పైన రావడం పాసిబుల్ అనుకోవచ్చా? ఫస్ట్ థింగ్ నేను ఫస్ట్ క్లారిటీగా చెప్పాల్సింది అనుకుంటున్నా అంటే 45 డిగ్రీల ఎండ దాటితే ఒక మనిషి జస్ట్ ఆ సూర్యుని తట్టుకోవడమే కష్టం. అట్లాంటిది ఒక ఆది పరాశక్తి లేకపోతే ఇంకొక దేవత శరీరం మీదకి ఆహ్వానించినప్పుడు ఆ శక్తిని ఎవరు తట్టుకోగలుగుతారు? ఉజ్వల స్థాయిల శక్తి ఒక శరీరం మీద పడ్డప్పుడు ఎవరు తట్టుకోగలుగుతారు? అక్కడనే మీకు అర్థమైపోవాలి కదా. 2 నిమిషాలు ఎక్కువ చలి పెడితే 4-5 బొంతలు కప్పుకొని మనం పడుకుంటాం. అట్లాంటి సిచ్యువేషన్ లా ఒక ఆది పరాశక్తి, ఒక మెరుపు, ఆకాశం నుంచి ఒక మెరుపు పడితే కింద ఉన్న వాళ్ళంతా మాడి మసైపోతారు. ఒక చెట్టు మొత్తం విధ్వంసం అయిపోతుంది, భస్మం అయిపోతుంది. ఒక మెరుపుకే అంత భస్మం అయితే అమ్మవారు ప్రత్యక్షంగా ఒంటి మీదకి వస్తుందంటే ఇంకా బీభత్సంగా అయిపోతుంది కదా. ఏదైతే మనిషి శరీరం మీదకి వస్తుందో పురాతనమైన ఆచారం. ఆ ఆచారంలో భాగంగా జోగినీలు వాళ్ళ యొక్క వ్యవస్థ అదంతా కూడా అమ్మవారి యొక్క అంశాలుగా వాళ్ళు పరిగణించబడతారు. వాళ్ళకు అమ్మవారి యొక్క కృప వాళ్ళ పైన ఉంటది కాబట్టి వాళ్ళ మీదకి సో అంత నమ్మచ్చు అయితే 100%. ఇది పురాతనమైన, చాలా పురాతనమైన నుంచి ఈ ఆచారం వస్తుంది. ఇప్పుడు చాలా మంది అట్లా ట్రెండ్ అవుతున్నారండి. అంటే అందరి గురించి నేను మాట్లాడట్లేదు. ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవటంలో మాకైతే ఫేక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ పిలిస్తే అక్కడ దేవుడు రాడు. అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. యాక్చువల్ గురువు ఎవరో తెలియదు, ఏదో మీదికి వస్తుంది అంటే వస్తుంది, ఊతుంది, శిగమెత్తుతాను అంటే అట్లా కాదు కదా. దానికి ఒక ప్రాపర్ సిస్టమ్ ఉంది. అమ్మవారి మీదికి రాలంటే గురువు ఆజ్ఞ కంపల్సరీ. గురువు యొక్క పరిరక్షణలా వీళ్ళందరూ శిక్షింపబడతారు. ఓకే, దాని ప్రకారం ఇవన్నీ చెప్పబడతాయి. ఓకే అండి. ఇప్పుడు ఇంకోటి, కుంభమేళలో దాదాపుగా కోట్లాది మంది అఘోరాలు తాంత్రికులు వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. తర్వాత ఈ విధంగా కుంభమేళ జరిగే టైంలో కనిపిస్తే మళ్ళీ కుంభమేళ అయిపోయిన తర్వాత అస్సలు కనబడరు. ఎక్కడ మాయమైపోతారు వాళ్ళు? లేకపోతే ఆ టైంకి ఆ విధంగా రెడీ అయి వస్తారా? లేకపోతే నిజంగా అఘోరాలు అంతమంది మన దేశంలో ఉన్నారు అనుకోవచ్చా? ఇప్పుడు వచ్చిన అఘోరీలు కుంభమేళకు వచ్చిన చాలా ఒక 50% కూడా రాలే. యాక్చువల్గా 30 to 40% అఘోరీలు మాత్రమే వచ్చిండ్రు. ఎవరి అఖాడాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఆశ్రమాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి సాధన ప్రాంగణాలు వాళ్ళకు ఉన్నాయి. మరి ఎందుకు ఎప్పుడు కనబడరాలు? వాళ్ళు దైవ శక్తిలో విలీనం అయిపోతారు. వాళ్ళ అల్టిమేట్ మోటివ్ ఒకటే ఉంటది, వాళ్ళ ఆత్మ పరమాత్మలో కలవాల్సిందే. దానికోసం వాళ్ళు కృషిస్తారు. అంతేగాని పబ్లిక్ లకు వచ్చి నేను ఇంట్లో ప్రూవ్ చేసుకోవాలని ఎవరు రారు. ఈ మధ్య కొంతమంది అఘోరాలు కూడా బయటికి రావడం అనేది జరుగుతుంది. అది వాళ్ళ వ్యక్తిగత అంశం. అఘోరీలు అంటే సాధన చేసుకునే ప్రయత్నంలో ధర్మాన్ని రక్షించడానికన్నా ధర్మాన్ని రక్షించడానికి ఎక్కడికైనా ప్రయాణిస్తారు వాళ్ళు. వాళ్ళకు శస్త్రము తెలుసు, హస్త్రము తెలుసు. నిజంగా అఘోరీలను మనుషులు ఎవ్వరు ఏం చేయలేరు అనుకోవచ్చా? అఘోరీలు కాదు, మీరు అఘోరీలు ఎవరేం చేయలేరు అనే దానికన్నా ముందు వాళ్ళు చేసే సాధన చాలా కఠోరమైనది. మనుషులు ఎవరు చేయలేని సాధన వాళ్ళు చేస్తారు. మనుషులు ఎవరు వాళ్ళని ఏం చేయలేరు అని అంటే వాళ్ళు చేసే కష్టం అంతకు మించి ఉన్నది కాబట్టి మనుషులు ఎవరు వాళ్ళని తాకలేరు అన్నది మా ఇంటెన్షన్. నిజంగా మానవ శక్తి ఏం చేయలేదు. మానవ శక్తి ఏం చేయలేదు. ఎందుకనంటే మానవ శక్తికి -1, 2, 3 degrees సెంటిగ్రేడ్స్ తట్టుకునే కెపాబిలిటీ ఉండదు. అదే అఘోరీ సాధన చూడండి, మీరు -14 degrees ఉన్నా కూడా అదే మంచు కట్టిపోయి మొత్తం శరీరం అంతా గడ్డగట్టిపోయినా కూడా వాళ్ళు అదే ప్రక్రియలో సాధన చేస్తూ ఉంటారు. మీతోనైతుంది అది కాదు. సో మరి ఇక్కడ మనం ఫేక్ అఘోరీలని తర్వాత అంటే నిజమైన అఘోరీలని గుర్తుపట్టడానికి ఏమైనా ఉంటది అనుకోవచ్చా? ఫేక్ అఘోరీలు, మంచి అఘోరీలు లేదా జెన్యూన్ అఘోరీలు అనేది ఏమి ఉండదండి.
ఓకే. అఘోరి సాంప్రదాయంలో ఒక్కసారి చెప్పినంటే వాళ్ళ శరీరం వాళ్ళ అదుపులో ఉండదు. ఫస్ట్ ఏదైనా గురువు ఆజ్ఞ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే. సో మరి ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు కదా కుంభమేళకి, తర్వాత ఎందుకు కనబడరు అన్నది క్వశ్చన్ అసలు. వాళ్ళ అఖాడాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడ ఉంటాయి అవి? చాలా చోట్ల ఉన్నాయి. ఉజ్జయిన్లో ఉన్నాయి, కాశీలో ఉన్నాయి, కేదార్నాథ్ లో ఉన్నాయి, హిమాలయస్ లో ఉన్నాయి. ఓకే. వాళ్ళ అఖాడాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ ప్రజలలో ఉండే వ్యక్తులు కాదు కదా, వాళ్ళు శ్మశానంలో ఉండే వ్యక్తులు. సో అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి పబ్లిసిటీ అవసరం లేదు, పబ్లిక్ లకు రావాలనుకోరు. వాళ్ళ జీవితం వాళ్ళకి అద్దు అని అనుకుని శివునికి అర్పితం చేసేసుకుంటారు. ఎందుకు చాలా మంది అంటే ఈ కుంభమేళలో వింటున్నాము, చాలా మంది అఘోరీలుగా మారుతున్నారు, కొంతమంది సెలబ్రిటీలు మారుతున్నారు, అలాగే సినిమా హీరోయిన్లు మారుతున్నారు. అంటే ఏదైనా మాయ చేస్తారా ఎట్లా అక్కడికి రావడం తోటి? మాయ అనే దానికంటే ముందు ఫస్ట్ నీకు విముక్తి ఏంటి? నీకు డబ్బు ఉంది, నీకు లగ్జరీ కార్స్ ఉన్నాయి, లగ్జరీ బిల్డింగ్స్ ఉన్నాయి, అయినా నీకు మన తృప్తి లేదు, నీకు శాంతి లేదు. ఓకే. ఏం లాభం? ఎన్ని డబ్బులుండి ఏముంది? సో అగరిగా మారితే శాంతి. ఎప్పుడైతే స్పిరిచువాలిటీకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఖచ్చితంగా దాన్ని డామినేట్ చేసేస్తుంది. నీకు కావాల్సిన పీస్ దొరికిపోతుంది పక్కా, 100%. డౌటే లేదు. ఎందుకు మరి అందరు అన్ని ఇచ్చిపెట్టుకొని సాధన చేసుకుంటా కుంభమేళలు వండుకుంటా పోయి హిమాలయాలల్లా శ్మశానంలల్లా ఎందుకు ఉంటున్నారు? రోహిత్ నందనాన్ అనే వ్యక్తి ఎవరు మరి? అఘోరియా తాంత్రిక? నేను తాంత్రిక్ అఘోరికి తేడా ఏంది? యాక్చువల్ గా పురాణాల ప్రకారం మనకు 5 సాంప్రదాయాలు ఉన్నాయి. ఒకటి గణేష్ సాంప్రదాయం, ఒకటి సూర్య సాంప్రదాయం, ఒకటి వైష్ణవ్ సాంప్రదాయం, ఒక శివ సాంప్రదాయం, ఒకటి శక్తి సాంప్రదాయం. శివ సాంప్రదాయకి సంబంధించిన వాళ్ళందరినీ అఘోరీలుగా గుర్తిస్తారు. అఘోరీలు నాగసాధువులు వాళ్ళని గుర్తిస్తారు. మేము శక్తి సాంప్రదాయం చెందిన వాళ్ళు. ఓకే. మా భగవతి ఆరాధన చేస్తాం. తేడా ఏంది అసలు? అంటే మీరు మొక్కే విధానంలో, మీరు పూజ చేసే విధానంలో, అఘోరాలు పూజ చేసే విధానంలో తేడా ఏంది? మీరు కూడా భస్మాన్ని పూసుకొని, మీరు కూడా పెద్ద పెద్ద ఎంటికలు చేసుకొని, మీరు కూడా ఆ విధంగానే ఉంటారా? శ్మశానంలో ఉంటుకుంటూ, శ్మశానంలో తినుకుంటూ, పచ్చి మాంసం తింటారు అని చెప్పేసి రకరకాలుగా అంటుంటారు. అండ్ వాళ్ళకి కోరికలు ఉండవు. ఇక అవి మాట్లాడలేము, మనము ఇంటర్వ్యూలో ఉన్నాం కాబట్టి. సో తాంత్రికులకు కూడా ఫీలింగ్స్ రావడము, తర్వాత ఇతరితర అనేటుంటే, తాంత్రికులైనా అఘోరులైనా ఫస్ట్ మీరు గుర్తించాల్సింది ఏంటంటే మేము కూడా మనుషులం. తంత్రక్రియలో ఎప్పుడైతే మా భగవతిని జోడించుతామో, అంటే మా భగవతిని ఎప్పుడైతే పూజ చేయడం స్టార్ట్ చేస్తామో, అమ్మవారి లెక్క అందంగా ఉండాలి, అమ్మవారి లెక్క సౌభాగ్యంగా ఉండాలి. శివు లేని శక్తి లేదు, శక్తి లేని శివు లేడు. వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉన్నారు. ప్రతి దేవుడు కూడా సాంసారిక జీవితంలోనే ఉన్నారు. మా భగవతి ఎంత అందంగా తయారవుతుందో మేము కూడా అంతే అందంగా తయారు కావాలనుకుంటాం, అంతే విద్యను బోధించాలనుకుంటాం. సో తాంత్రికానికి అఘోరానికి తేడా ఏంటిది అని అంటే, తాంత్రికం వచ్చేసి జీవం అంటే భోగ భాగ్యాలు అనుభవించుకుంటా తాంత్రిక విద్య చేసుకోవచ్చు. అదే విధంగా మన పూజా విధానం కూడా ప్రతి ఒక్క మనిషి ఆచరించవచ్చు. తాంత్రికం అనేది ఆచారం, అఘోరి అనేది కూడా ఆచారమే. కానీ వాళ్ళు ఆ పాత ఎంచుకున్నారు, ఏది జీవన శైలి వదులుకొని వాళ్ళ యొక్క లౌకిక జీవితాన్ని వద్దనుకొని అన్ని వదిలేసుకొని శివుడే నా ప్రపంచం అనుకుని. సో తాంత్రికులు కూడా ఆ విధంగా మారిపోతారా? తాంత్రికులు ఆ విధంగా మారుతారా అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. మధ్యలో ఇప్పుడు మీరు తాంత్రిక తీసుకున్నారండి, కొన్ని రోజుల తర్వాత మీరు కూడా సమాజంలో అది అమ్మవారు ఆజ్ఞాపిస్తే ఎదురనిస్తాం. మాకు అల్టిమేట్ పవర్ మా భగవతి. ఓకే. అమ్మవారు ఏది చెప్తే అదే ఫాలో అవుతారు. అసలు తాంత్రికులు ఏం చేస్తారు? తాంత్రికులు ఏం చెయ్యరు అని చెప్తాను. ఏం చేశారన్న తాంత్రిక విద్యలో షట్కర్మ అంటే తంత్రంలో షట్కర్మ ఓలేజాయగా 6 కర్మలు ఉంటాయి. మారన్, మోహన్, ఉచ్చాటన్, వశీకరణన్, స్తంభన్, విద్రేషన్. ఈ షట్కర్మ అంటాం యాక్చువల్గా తంత్రంలో. షట్కర్మలు ఏదైనా ఒక తాంత్రికంతో శాపం. ఏం చేస్తారంటారు? ఇవి షట్కర్మలను ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మారన్ అంటే చనిపోయే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా బ్రతికించే శక్తి తాంత్రికుని దగ్గర ఉంటుంది. మా యొక్క సాధనలో మేము ఎప్పుడైతే మా పూర్ణాభిషేకం అయిపోయి, కర్మాభిషేకం అయిపోయి, రాజ్యాభిషేకం అయిపోయి, ఎప్పుడైతే మా అన్ని ఒక్కొక్క స్టెప్ దాటుతున్నప్పుడు మేము శవం మీద కూర్చొని కూడా సాధన చేస్తాం. బతుకుతారా? శవం బ్రతుకుతుందా అనే క్వశ్చన్ మీరు అడగకుండా మేము లైవ్ లో చూస్తే మేము చేసే సాధన మీకే అర్థమైపోతుంది. శవం లేచి కూర్చుంటది, శవం లేచి కూర్చుంటది. అదే చెప్తున్నాం. అట్లాంటప్పుడు అసలు మరణం అనేది ఉండదు కదండి. మరణం లేని చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు, వాళ్ళు బతికేయచ్చు కదా. చాలా మంది సెలబ్రిటీలు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, ఎవరికి కూడా మరణించాలని చెప్పేసి అనుకోరు. సో మీరు
నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఎక్కడికన్నా ఏ శివం దగ్గరన్నా నిరూపిస్తారా? శివ సాధన ప్రక్రియలో ఒక సాధకుడు ముందుకు వెళ్ళడానికి మేము ఏ విధంగా అయితే సాధన చేస్తామో ఆ యొక్క శక్తి ప్రవేశమై అది అంటే మీరు చేసే సాధన సిద్ధించిందని ఒక యాదృశ్యకంగా లేచి కూర్చుంటారు తప్ప లేచి డైరెక్ట్ వచ్చి అందరికి కనిపించి అన్ని మాట్లాడి మీతో మళ్ళీ లౌకిక జీవితంలోకి రాదండి. శవం ఎప్పుడు లేస్తుంది అంటే సాధకుని యొక్క ప్రతిభను అంటే సాధకుడి ఒక స్థాయి చేరిండు అన్న తర్వాత శవ సాధన చేస్తారు. ఆ శవ సాధన చేసే క్రమంలో శవం ఒక శక్తితో కూడుకొని లేస్తుంది. శవం లేస్తుంది పక్క పక్క. ఇవి నేను చెప్పినే కాదు, మా గ్రంథాలు ఉన్నాయి ఇక్కడ. సరే మీ గ్రంథాలు సరే మీరు తాంత్రిక విద్య ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను ఇప్పుడు 6 నుంచి 7 ఇయర్స్ మధ్యలో ఉన్నా. ఎప్పుడన్నా అలాంటి ఎక్స్ప్లెయిన్ చేసిందా? మేము ఇంకా శవ సాధన చేస్తున్నాం కానీ ఇంకా ఆ స్థాయికి మేము వెళ్ళలేదు. ఇంకా ఆడ వరకు వెళ్ళలేదు. రోహిత్ ఆడ వరకు వెళ్ళలేదు. ఇంకా వెళ్ళలేదు. మీ గురువు గారు? మా గురువు గారి అన్ని అయిపోయి తనకి ఇప్పుడు సో మీరు శిష్యులుగా వెళ్తారు కదా, అంటే నేర్చుకునేటప్పుడు వెళ్ళారా మీరు ఇక్కడ? గురువుతోని ప్రయాణము 1 రోజు 2 రోజులు కాదండి మాది, సంవత్సరాల నుంచి గురువుతోనే ప్రయాణం. ఒక్క రోజైనా వెళ్ళారా? మేము శ్మశానం సాధన చేసేటప్పుడు ప్రతిదీ గురువు ఆజ్ఞ లేనిది ఏ సాధన చెయ్యం. మీరు శ్మశానాల్లో కూడా సాధన చేస్తారు? ఎందుకు చేయమండి, శంశానికే బడా కొయి మందిరినియే. శంశాన్ కంటే పెద్ద మందిర్ లేనే లేదు. ఈ లొల్లిలు ఆర్భాటాలు హంగులు అన్ని బస్తీలో ఉంటాయి. శంశాన్ లేదు ఉంటది, ప్రశాంతత ఒకటే ఉంటది. శంశాన్ కంటే పెద్ద మందిరం దునియాలో ఇంకోటి లేదు. శంశాన్ కా బడా కొయి మందిరినియే. నా క్వశ్చన్ ఏంటంటే మీరు స్ట్రేట్ గా ఆన్సర్ ఇవ్వండి. శవం దగ్గర మీరు వెళ్ళి సాధన చేస్తే ఆ మనిషి బతుకుతాడా లేదా? మనిషి బ్రతుకుతారు అని చెప్తలేను నేను, ఆ శవం లేస్తది అని చెప్తున్నాం. ఒక శక్తితో చూడాలి. ఓకే, లేచి ఏం చేస్తారు? ప్రత్యక్షమైతుంది. మా భగవతి కృప ఆ విధంగా కనిపిస్తుంది మాకు. ప్రత్యక్షం కాదండి, మాకు ఆ క్షణాన ఆయన బతకాలి ఆ రేంజ్ లో, అంటే ఆ వాడు మరణించక తప్పదు, మరణించేవాడు. మరి ఇంకేం చేసేం లాభం మీరు? అది మా సాధన ప్రక్రియ. చేసేం లాభం అని అంటే మాకు మోక్షం కోసము ప్రతి ఒక్కటి మేము మా సాధనలో ప్రక్రియగా మేము మా మోక్షం కోసం చేసే సాధన అది. దానివల్ల మీకేం వస్తుంది? మోక్షం చెప్పిన కదా, మోక్ష సాధన ఇది. ఆ శవంకి ఏం లాభం? ఆ శవం యొక్క ఆత్మ శివునిలో కలిసిపోతుంది మీరు చేస్తే, మేము చేస్తే. అది మోక్ష సాధన పక్క. మాతో పాటు మేము ఎవరికి మోక్షం ఇవ్వాలన్నా కూడా అదే ప్రక్రియ. అంటే జనాలను ఒక రకంగా మోసం చేస్తున్నట్టు అనిపించట్లేదు? ఏ విధంగా మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు? ఏ రకంగా అనిపించట్లేదు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? తంత్రశాస్త్రం నేను రాసింది కాదు కదా. ఓకే, తంత్రశాస్త్రం నేను రాసింది కాదు. మీరు ఏదైతే మహాభారతం రాసినటువంటి వేదవ్యాసుడు ఉన్నాడో అతను రాసిందే దుర్గా సప్తశతి, మార్కండేయ పురాణం. అతన్నే ఆచరిస్తున్నాం కదా. అంటే మీరు భగవద్గీత నమ్ముతారా? నమ్ముతారు. అట్లనే సేమ్ మహాభారతం నమ్ముతారా? మహాభారతం రాసింది ఎవరు? వ్యాసుడు. వ్యాసుడే కదా. ఆ వ్యాసుడు రాసిన మార్కండేయ పురాణం మేము పాటిస్తాను. మేమేం డిఫరెంట్ గా రాయాలి కదా. మా సాధన వ్యాసుడు రాసినటువంటిదే కదా మేము చేసేది కూడా. సో ఓకే, మీ తాంత్రికుల్లో శివ సాధన, ఇంకా ఏంటంటే శివ సాధన, శివ సాధన, శ్మశాన సాధన, శక్తి సాధన, ఓకే, అన్ని ఉంటాయి. మోక్ష సాధన, అన్ని రకరకాల సాధనలు ఉంటాయి. ఏ సాధన గురించి మాట్లాడుతుంది? శక్తి సాధన అంటే అమ్మవారి యొక్క సాధన. అమ్మవారి రూపాన్ని ఆ మూల మంత్రంతోనే జపించుకుంటా విధి విధాన్ని ఆచరించుకుంటా సాధించడం శక్తి. సో అమ్మవారు ప్రత్యక్షం అవుతారా మీకు? అసలు ఆ క్వశ్చన్ అడగడానికి మీకు ఏ రైట్ ఉందని అడుగుతున్నాను. మీరే అన్నారు కదా శక్తి సాధన అని చెప్పేసి. శక్తి సాధన చేసే సాధకునికి అది మా భగవతికి తప్ప ఇంకొకరు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మరి మేము ఎట్లా నమ్మకండి. మిమ్మల్ని నమ్మమని ఎవరు చెప్పింది? మీరు నమ్మి ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది అసలు? మరి మీరు తాంత్రిక నేను ఎప్పుడు ఎక్కడ ప్రచారం చేయలేదు. నేను చెప్పాలనుకునేది సూటిగా చెప్తున్నా. మీరు ఎందుకు వచ్చిళ్ళు? ఒక నెల రోజుల కాంచి మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు ఇంటర్వ్యూ కావాలని? సో రోహిత్ నందన్ దగ్గర ఎంతవరకు శక్తి ఉందని చూద్దామని. నా శక్తి చూడడం కంటే ముందు ఫస్ట్ మీరు ఇక్కడ ఎందుకు వచ్చిందో చెప్పండి. అదే అండి, రోహిత్ తాంత్రిక్. మీరు నమ్మే ఇటు దాకా వచ్చింది కదా. అవును, మీరు నమ్మమని నేను ఏ రోజు చెప్పలేదు. మీకు నా దగ్గరికి అందరు నన్ను నమ్మండి అని చెప్తలేదు. నా సాధన నేను చేసుకుంటాను. మీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఫస్ట్ మరి పబ్లిక్ ఎవరు అవసరం లేదు? అవసరం లేదు, అదే చెప్తున్నా కదా క్లియర్ గా. నాకు ఏ పబ్లిక్ అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు జనాలను ఎవరిని చేయలేదు. నా దగ్గరికి మా భగవతిని నమ్మి ఎవరైతే వస్తారో వాళ్ళ మనోవాంఛ పూర్తి అయ్యి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గర.
ఓకే, మీరు ప్రత్యేకించి పబ్లిసిటీ అవసరం లేదు మీకు. అవసరమే లేదు. సో ఎలాంటి కారణాల వల్ల వస్తారంటే ఏ సిచ్యువేషన్ లో మీ దగ్గరికి రావడం? ఎలాంటి సిచ్యువేషన్ అనేది ఏమి ఉండదండి. ఉమ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. లౌకిక జీవితంలో ఉన్నప్పుడు ఉమ్, డబ్బున్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, మనశ్శాంతి ఉన్న వాళ్ళకి ఇంకొకటి ఉండదు, ఇంకొకటి ఉన్న వాళ్ళకి ప్రతి ఇంట్లో మట్టిపోయే, ఏ ఇంట్లో బంగారు పోయి ఉంటుంది. ఓకే, వారి వారి సమస్యలతో వస్తారు. అవన్నీ మీతో నేను డిస్కస్ చేయాలి. ఎవరి దాని పర్సనల్. అంతే. సో తాంత్రికంలో మీరు చేసేటువంటి ప్రక్రియ అనేది నాకు కావాలి, మీరు తెలుసుకోవాలని. తెలుసుకొని ఏం చేస్తారు అంటే మీరు ఏమన్నా తాంత్రిక విద్య నేర్చుకోవాలనుకున్నారా? లేదు. తాంత్రిక విద్యతో పనే ఉన్నది. మరి మీరు తెలుసుకొని ఏం చేస్తారు అంటున్నా. ఓకే, అంటే నేను చెప్పడానికి కాదు, మీకు ఎందుకు చెప్పాలి, అది నా క్వశ్చన్. సో బయట తాంత్రికులు ఆ విధంగా చేస్తారు, ఈ విధంగా చేస్తారు అని చెప్పేసి రకరకాలుగా వింటుంటాం. చెప్పినా కదా, తాంత్రికులు షట్కర్మాలు చేస్తారు. మారన్, మోహన్, ఉచ్చాటన్, వశీకరణ, స్తంభన్, విద్రేషణ. ఓకే, వశీకరణం. వశీకరణ, జన వశీకరణ. పొలిటికల్ లీడర్ కావాల్సింది ఉమ్, జనాలలో ఎక్కువ పర్యటించే వ్యక్తులకు వశీకరణ కావాలని కోరుకుంటారు. సో మీరు పొలిటికల్ అనేది ఒక వర్డ్ యూజ్ చేయడం అనేది జరిగింది. ఒక్క పొలిటికల్ యూజ్ చేయలేదు. జనాకర్షణ, జనాలలో ఎక్కువ శాతం తిరిగే వ్యక్తులు ఎవరైనా కూడా జనాకర్షణ కోసం చూస్తారు, వశీకరణం కోసం చూస్తారు. సరే, ఇప్పుడు రాబోయేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనుకుందామండి, ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్. నాకు దాదాపు 20-30 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు బయట. సో నేను ఎమ్మెల్యే అయిపోతానా మీ దగ్గరకు వస్తే? ఫస్ట్ ఈ క్వశ్చన్ లాస్ట్ ఇంటర్వ్యూలో నేను ఒకరికి చెప్పిన, నా దగ్గరికి వస్తే ఎమ్మెల్యేని అవుతారా అనేది క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అన్నది లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన. మళ్ళీ తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఒక వ్యక్తి యొక్క స్వభావం చూసి ఒకవేళ జనాలకు అతను మంచి చేయగలుగుతాడు అని అంటే ఖచ్చితంగా నిరూపించి చూస్తాను. ఎవడన్నా రాజకీయాలకు మంచి చేయాలని వస్తారు. ఎవరు రాజకీయాలలో మంచి చేయాల్సి వచ్చిన వాళ్ళు ఎవరు ఇప్పుడు మరి రాజకీయాలలో స్థిరంగా ఉండరు కదా. మరి వాళ్ళు మంచి చేయాలనుకున్న వాళ్ళు ఎవరు అందరు గెలుస్తలేరు కదా. ఇప్పుడు వాళ్ళు కొంతమంది తాంత్రిక అవి ఇవి లేకుండా డైరెక్ట్ ఎమ్మెల్యే అయినరుగా. మరి అది వాళ్ళకి ఇన్బిల్ట్ ఉంటదండి. మనిషి ఇప్పుడు చక్రాలు ఏ విధంగా అయితే ఉంటాయో ప్రతి ఒక్క చక్రానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది. ఓకే, నువ్వు దాని గురించి విశ్లేషణ చేస్తే దాని గురించి నెక్స్ట్ సబ్జెక్ట్ మాట్లాడుకుందాము. ఆ మనిషికి ఎప్పుడైతే అమ్మవారి కృప లేదా యూనివర్స్ ఇచ్చిన కృప, ఏది నమ్మని వాళ్ళకి యూనివర్స్ ఇచ్చిన కృప వల్ల వాళ్ళు అయిపోతారు. ప్రజలకు చేసే మంచి వాళ్ళని కాపాడుతుంది. ఓకే, ఇప్పుడు నేనే ఉన్నానండి, నన్ను ఎమ్మెల్యే చేస్తారా? 2028లో నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా. ఫస్ట్ మీరు ఎమ్మెల్యే కావాలనుకుంటే మీ అర్హత ఏంటి? నాకు మంచి అలవాట్లు ఉన్నాయి, అవన్నీ మేము చూడాలి. మేము మా ఆసనం మీద కూర్చొని మీకు ఏ అలవాట్లు ఉన్నాయి, ఏం లేవు, మీరు జనాలకు పంపిస్తే మీరు మంచి చేయగలుగుతారా లేదా అనేది ఫస్ట్ మేము విశ్లేషణ చేసుకున్న తర్వాత మీకు చెప్తాం. అంటే మంచి ఉంటేనే చేస్తారు. అంతే. మోసాలు చేసేటోళ్ళను, జనాలను ముంచేటోళ్ళను మేము ఎందుకు చేస్తాం? ఇప్పుడు నేను ఎన్నో కబ్జాలు చేసిన, ఎన్నో దాదాగిరి చేసిన, ఎంతో చేసిన అనుకుందాం. మీ దగ్గరకు వచ్చి రోహిత్ గారు నన్ను ఏ విధంగా అయినా సరే చేయము, కోట్లు ఇస్తా అంట. ఎన్ని కోట్లు ఇచ్చినా చేయము. మేము మా విద్యను అమ్ముకోవడానికి 50 కోట్లు, ఎన్ని కోట్లు ఇచ్చినా నేను చెయ్యను. 100 కోట్లు అంటే 100 కోట్లు కాదు, నువ్వు 1000 కోట్లు ఇచ్చినా మేము చెయ్యము. చేసుకోండి. నా ధర్మాన్ని నేను పాటిస్తా, నా గురువు ఏదైతే నేర్పించినా దాన్ని నేను ఫాలో అవుతా. నా విద్యను అమ్ముకునడం మాకు రాదు, మేము అమ్ముకోము. మనిషి మీరు కూడా సహజమైన మనుషులే అని చెప్పేసి మీరు అన్నారు స్టార్టింగ్ లో. సో మనిషి దేనికి లొంగంది రెండుటికి లొంగుతారు అంటారు. మగువ, మద్యం, డబ్బు, 3 విషయాలు. మరి తాంత్రికులు దేనికి లొంగుతారు? మీరు మా భగవతికి లొంగుతాం. నీకు క్వశ్చన్ అదంటే మా భగవతికి లొంగుతాం. ఈ 3టికి లొంగారు. 3టి మాకు అవసరం లేదు. మేము మోక్ష సాధన చేస్తున్నాం, మేము సాధన చేస్తున్నాం, మేము సాధకులం. మా పని సాధన చేయడం, ఆ కృప పొందడం, అమ్మవారి యొక్క శక్తిని పొందడం మా లక్ష్యం. అంతేగా నేను డబ్బు నాకెందుకు, మా భగవతిని అడుక్కుంటాం. మాకు కావాలనుకుంటే ఇస్తుంది అమ్మవారు. ఆమెకి ఏది నస్తుందో చేస్తుంది. మాకు అది మీకెందుకు చెప్పాలా మేము అంటున్నా. మీరే అన్నారు ఒక మనిషి పైన దేవుడు రావాలంటే మనము 45 డిగ్రీలు ఎండలో సంథింగ్, తర్వాత -డిగ్రీలో చలి, అది ఇది అని చెప్పేసి. భగవతి అమ్మవారు మీకు ఎట్లా ప్రత్యక్షమవుతారు, మీకు ఏ విధంగా చూస్తారు? మేము సాధన చేసే క్రమంలో మాకు జరిగే అనుభవాలు వేరే ఉంటాయి. ఓకే, అమ్మవారు దర్శనం ఏ విధంగా ఇస్తారు అని అంటే 45 డిగ్రీస్ ఎండ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. డిగ్రీ 20 ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటావో అంతే శక్తి చూపిస్తుంది. 21 అంటే వీటి ఎంత సాధకుడు ఎంతవరకు తట్టుకోగలుగుతారో అంతవరకే చూపిస్తారు. ఒక బాడీ, మానవ శరీరము
ఒక సాధకుని యొక్క శక్తిని ఎట్లా చూపిస్తుంది అని అంటే, అమ్మవారు ఏ విధంగా ప్రత్యక్షమవుతుంది అంటే, నీ శక్తి క్యాపబిలిటీ ఎంత ఉన్నదో అంతవరకే చూపిస్తుంది. ఏదైతే చూపించాలో అది వరకే చూపిస్తుంది. ఆ యొక్క అనుభవాలు పొందడానికే మేము ఇంకా తడప్తే జీత, మేము అంటే కొట్టుకుంటూ బ్రతుకుతాం. అమ్మవారు ప్రత్యక్షం అవుతుందా కదా అంత ఆ విధంగా తడప్తే అయితే సాధన చేయడం అంటే మీరు అనుకున్నట్టు ఏదో ఇంట్లో పెట్టుకున్నాడు పూజ చేస్తాడు ఇది ఉండదు. చాలా కఠోరంగా ఉంటుంది. అసలు తాంత్రికుల వల్ల సమాజానికి ఏం లాభం అంటే? సమాజం గురించి, మా ధర్మ రక్షణ గురించి మేము పోట్లాడుతాం. ఫస్ట్ సమాజం గురించి అంటే జనాల గురించి మేము ఎప్పుడు కూడా మేము ప్రతి ఒక్కరి సమస్యలు ఉన్నది ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించాల్సింది. మాతోని ధర్మ రక్షణ కోసం కొట్లాడతాము. నెగిటివ్ ఎనర్జీని రాకుండా ఆపేయగలుగుతాము. విపరీతమైన సమస్యలు ఉన్నాయి, పరిష్కారం కోసం అటు ఇటు తిరుగుతా ఉంటారు. వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న పరిష్కారం. సో మీ దగ్గరకు వస్తే సమస్యలు పరిష్కారం అవుతుందా? నేనే 10 మందిని పంపిస్తా. పరిష్కారం అవడం కంటే ఆ సమస్య ఒక రస్తా తీసి చూపిస్తా. ఐ విల్ షో యూ ద వే హౌ టు సాల్వ్ యువర్ ప్రాబ్లం. డౌటే లేదు, అలా విషయమే లేదు. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చింది దాకా? ఇంతకుముందు జరిగిన ఇంటర్వ్యూకి ఇప్పటికి తేడా ఏంటిది మీలో? ఇంతకుముందు జరిగినటువంటి ఇంటర్వ్యూకి ఇప్పటికి మీరు ఏం అబ్జర్వ్ చేసినాను అంటే 2-3 మా సమస్యలు పరిష్కరించబడ్డాయి అని చెప్పేసి అన్నారు. అందుకు వచ్చిందా? అందుకు వచ్చినాం. ఏ విధంగా పరిష్కరించబడ్డాయి? అది అతనికి నాకు తెలిసిన విషయం, నీకెందుకు చెప్పాలి? సో పరిష్కరిస్తారు, 100% పరిష్కరిస్తారు. ఆ పరిష్కారం ఎట్లా తీరుతుంది అనే వేని తీస్తాను. ఎందుకు మీరు అసలు తాంత్రికం ఎందుకు తీసుకున్నారు? ఒక వెల్ ఎడ్యుకేటెడ్, మంచి జాబు, సో బయట కలర్ఫుల్ లైఫ్ అవన్నీ వదిలిపెట్టేసి పూజలు చేసుకుంటే అవి చేసుకుంటే ఎందుకు అసలు? అమ్మవారు అంటే ప్రేమ. అంటే నాలంటూ తాంత్రిక విద్య నేర్చుకోవచ్చు అంత ఈజీ కాదండి. తాంత్రిక విద్య నేర్చుకుంటా అని చాలా మంది వస్తున్నారు. అంత ఈజీ అనుకుంటున్నారా తాంత్రిక విద్య నేర్చుకోవడం అంటే? మీరు ఇప్పటి వరకు మీరు డిగ్రీ చేసింది కావచ్చు, పీజీ చేసింది కావచ్చు, ఇంకొకటి ఇంకా పై స్థాయిలో చదువులు చదువుకున్నారు కావచ్చు. అది అంత ఒక లెక్క ఉంటుంది, తాంత్రికం ఒక్కటి ఒక లెక్క ఉంటుంది. ఇది కూడా ఒక విద్య, ఇట్స్ కాల్డ్ విద్య. అదే అవన్నీ పీజీ వరకు చదివిన వాళ్ళం తాంత్రిక విద్య చదవలేమని. దానికి కృప ఉండాలి, అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. సో రోహిత్ నందన్ పైన ఉందా అమ్మవారి కృప? అమ్మవారి కృప ఉన్నది కాబట్టి ఈరోజు మీతో నేను తాంత్రికంగా మాట్లాడుతున్నా. నమ్మచ్చు, నమ్మమని చెప్తాను నేను, నా విషయాలు నేను చెప్తాను, నమ్ము అని ఎక్కడ చెప్తాను. సరే, ఇంకోటి ఈ మధ్య మార్కెట్ లో ఫేస్ చూసి పేర్లు చెప్పేయడం, ఫేస్ చూసి ఫోన్ నెంబర్లు చెప్పేయడం, ఫేస్ చూసి రేపన్నా నువ్వేమైతో చెప్పేయడం లాంటివి అనేది ట్రెండింగ్ నడుస్తుంది. కోట్లాది మంది భక్తులు వస్తున్నారు వాళ్ళ దగ్గరికి. ఎట్లా పాసిబుల్ అండి? జగద్గురు ఆదిశంకరాచార్యులు 4 పీఠాలను స్థాపించారు. బద్రీనాథ్, పూరి జగన్నాథ్, ద్వారకా, కర్ణాటక 4 పీఠాలు ఉన్నాయి కదా. 4 పీఠాలల్లా తను వెళ్ళేటప్పుడు ఏం చెప్పిండు అని అంటే, ఎవరైతే ఆ పీఠం మీద కూర్చుంటారో నా స్వరూపంగా చూడమని చెప్పాడు. ఓకే, దానికి చాలా మంచి అర్హత కావాలి. అంటే చాలా కఠోరమైన దీక్ష సాధన చేసి లౌకిక జీవితాన్ని వదిలేసి కేవలం శివుడు, నారాయణ, ఇంకో తపస్సు చేసి చేసి అర్హత పొందినటువంటి గురువులు కూడా దైవం గురించి మాట్లాడతారు తప్ప వాళ్ళు పోయి నువ్వు ఆ పీఠాల కడిగి పోండి ఎవరు కూడా నీ పేర్లు చెప్పి నీ ఫోన్ నెంబర్లు చెప్పి ఎవరు చేయరు. దైవ మార్గంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా గురువు లేకుండా ఎవరు లేరు. ఫస్ట్ గురువు లేకుండా ఎవరు లేరు. ఓకే, నేను మార్కెట్ లో చూస్తున్నానండి. మీరు చూడండి, అవన్నీ దైవ మార్గం కంటే పిశాచి మార్గం ఎంచుకున్న వాళ్ళకు ఉంటాయి. దీంట్లో కూడా మళ్ళీ మార్గాలు ఉంటాయి. ఇప్పుడు మీరు మంచి ఉన్న కాడనే చెడు ఉన్నది అంటారు. ఇప్పుడు ఈ తాంత్రికంలో మంచి ఉంది, చెడు ఉంది అంటారు. 100% ఉంటారు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు ఏంది, మంచిది. దైవ పూజ చేసే వాళ్ళు మంచి చేస్తారు, క్షుద్ర పూజ చేసే వాళ్ళు చెడు చేస్తారు. అసలు ఈ కాలంలో కూడా మనం 2024 సంవత్సరాలు ఉన్నాయి, ఇప్పటికీ బ్లాక్ మ్యాజిక్లు అవి ఇవన్నీ ఉన్నాయి అంటారు. లేవని మీరు అనుకుంటున్నారా? దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. అట్లాంటప్పుడు మరి దయ్యం కూడా ఉంటది కదా. ఉంటదా? ఉంటదనే కదా చెప్పేది. ఉంటదా? దేవుడు ఉన్న కాడ దయ్యం ఉంటది, మంచి ఉన్న కాడ చెడు ఉంటది. మంత్రం ఉన్న కన్నే తంత్రం ఉంటది, తంత్రం ఉన్న కన్నే యంత్రం ఉంటది. సో మరి ఆ విద్య ఏంటనేది అంటే ఫేస్ చూసి ఎట్లా చెప్పగలుగుతారు? ఆ వ్యక్తి జీవితంలో ఏం జరగబోతుంది, ఏం జరిగిందో కూడా ఎట్లా పాసిబుల్ అన్నది. దీంట్లో పిశాచి సాధన చేసే వాళ్ళకు ఎక్కువ ఇలాంటివి ఉంటాయి. ఒకటేమో కర్ణ పిశాచి, ఒకటేమో యక్షిణి సాధన, కర్ణ యక్షిణి. ఇలాంటి సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకు
ఇది ప్రాప్తిస్తుంది. జస్ట్ మీ గురించి మీకు చెప్పడం, మీకు తెలియదా మీ గురించి? తెలుసు. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు పోతారు వాళ్ళ దగ్గరికి, వాళ్ళ పేరు చెప్పి, వాళ్ళ ఫ్రెండ్ పేరు చెప్పి, వాళ్ళ బామ్మ పేరు చెప్పి, వాళ్ళ బాబాయ్ పేరు చెప్పి, వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు తెలియదా వాళ్ళ గురించి? తెలుసు. ఆయన దగ్గర పోయి చెప్పించుకోవాలా? ఓకే. నీ ప్రాబ్లం ఏంటిది, దానికి సొల్యూషన్ ఏంటిది, అట్లా సొల్యూషన్ ప్రూవ్ అయ్యి, ఈ సొల్యూషన్ చెప్పిన నాకు ఇది ప్రూవ్ అయింది అన్నప్పుడు అది దైవం. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో రోహిత్ నందన ఏం చేస్తారు? మీరు ఒకసారి ఆ వీడియోని రిపీట్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. సో తాంత్రిక విద్యలో మీరు ఇప్పటి వరకు చేసినటువంటి సాధనలు ఎన్ని చేశారు? నేను ఫస్ట్ క్షత్రాభిషేకం తీసుకున్నాను. ఓకే. క్షత్రాభిషేకం అయిపోయినాక పూర్ణాభిషేకం అవుతుంది. పూర్ణాభిషేకం తర్వాత కర్మాభిషేకం తర్వాత సామ్రాభిషేకంతోనే రాజ్యాభిషేకం. అందులో అంటే మాది పూర్ణాభిషేకం కంప్లీట్ అయ్యి కర్ణాభిషేకంలో ఉన్నాం ఇప్పుడు. తర్వాత ఇంకెన్ని? సామ్రాభిషేకం, దాని తర్వాత రాజ్యాభిషేకం. ఇవన్నీ కూడా స్టెప్స్, తంత్రంలో స్టెప్స్. ఇవన్నీ చేసి మీకేం వస్తుందండి? మోక్షం. జస్ట్ మోక్షం కోసం. అంతకు మించి పీస్ ఇంకోటి ఉండదండి. మీకు అర్థమైతలేదు. ఈ వ్యామోహము, డబ్బు వ్యామోహము, మీరు అంటారు కదా ఇంతకుముందు, మత్తు, మైథున్, ఇవన్నీ ఇదంతా తీరిన తర్వాత మోక్షం గురించి ఆలోచిస్తారు. మీ సాధన చేస్తే మోక్షం వచ్చేస్తారు. భోగ భాగ్యాలతోటి మోక్షం ప్రాప్తించే విద్య ఇంకోటి ఏమన్నా, ఇది కాకుండా ఇంకో విద్య ఏదైనా ఉందా? భోగ భాగ్యాలతో పాటు మోక్షాన్ని ప్రాప్తించే విద్య ఇంకోటి ఏమైనా ఉందా? సో ఇది మీరు కేవలం చేసేది మనుషుల ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని, ధర్మరక్షణకి, ధర్మ రక్షణ కోసం. మనుషుల ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం నేనేవారండి, ఎవరు కర్మ ఫలితం వాళ్ళు అనుభవించాలి. అది మితిమీరిపోయింది, ప్రాణాల మీదకి వచ్చేస్తుంది అనే క్రమంలో మా భగవతి ఎవరినైతే ఇక్కడ పంపిస్తుందో వాళ్ళకి మాత్రమే. అంటే మీ దగ్గరికి రావాలంటే అమ్మవారి కృప ఉంటేనే ఇటు వరకు వస్తా. 100% అది. ఇక్కడ వరకు రావాలంటే తంత్ర మార్గంలా, వామ్ మార్గంలా, కౌల మార్గంలా దేవతలు సైతం లాలాజు ఉంటారు. ఓకే. ఈ వామ్ మార్గం ఏంటి, ఈ కౌల మార్గంలో ఎప్పుడైతే ఒక సాధకుడు గాని ఇంకో తాంత్రికుడు గాని ఎప్పుడైతే ఈ ఆచారాన్ని ఫాలో అవ్వకుండా ఈ ఆచారాన్ని ప్రతి రోజు అనుష్ఠానం చేస్తారో దేవతల సైతం లాలాజు ఉంటారు. ఆమె కృప లేని నువ్వు కూడా ఇక్కడ కూర్చో. ఇప్పుడు సో అమ్మ కృప ఉన్నందుకే మీతో ఇంటర్వ్యూ చేస్తున్నా. అంతే. మా మందిరంకి వచ్చి మా ఆసనం మీద కూర్చుంటే ఇది నాకు. హౌ డు యూ ఫీల్? నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు మన లోపలికి వచ్చిన కదా, యూ స్పెండ్ ఇంత టైం స్పెండ్ చేసినావు కదా. సో నేను జనరల్ గా అందరిని ఇంటర్వ్యూ చేసినట్టు మీతో ఇంటర్వ్యూ చేసుకుంటున్నా. మీరు ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చిందో, ఎప్పుడైతే మా ఆసనం మీద కూర్చున్నా, మీ మైండ్ సెట్ కానీ, మీ ప్రాపర్ మీ బాడీ కదలికలు కానీ ఏ విధంగా ఉన్నాయి? నాకు అంత తేడా ఏం కనిపించట్లేదు. ఒకసారి కూర్చొని అబ్జర్వ్ చేయండి, కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నాకు అబ్జర్వేషన్ లేదంటారా? మీరు ఆ మైండ్ సెట్ లో ఉన్నారు కాబట్టి అదే మైండ్ సెట్ లో ఉన్నారు. ఓకే. మీరు వన్స్ కూర్చొని ఒక 10 minutes 20 minutes అక్కడ కూర్చొని తపస్సు చేయండి, లేదా మెడిటేట్ చేసుకోండి, మీకు నచ్చిన మంత్రంతో మెడిటేట్ చేసుకోండి, యూ విల్ సీ. సో ఇప్పుడు నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లాంటివి వస్తున్నాయి. ఓకే. సో నేనే ఒక 10 మంది క్యాండిడేట్లను మీ దగ్గర తీసుకొస్తాను. డెఫినెట్ గా వాళ్ళు కార్పొరేటర్లు అవుతారు. ఇంతకుముందు చెప్పింది అదే, ఫస్ట్ వ్యక్తి యొక్క వ్యక్తి మంచోడండి, బంగారం పైసా ఉండదు. బంగారం, వ్యక్తి మంచోడు, పైసా లేదు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మవారి మా దగ్గరికి పంపిస్తుంది. మీరు తీసుకురావాల్సిన పనిలే. ఇతను నువ్వు గెలిపియాలని అమ్మవారి నా దగ్గరికి పంపిస్తుంది, మీరు తీసుకొని రావాల్సిన పనిలే అంటారు. అంటే మీ అడ్రస్ అవి ఏం లేకుండా డైరెక్ట్ ఇటుకి ఎట్లా వస్తారండి? మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు. ఇప్పుడు మనం కూర్చున్న లొకేషన్ అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు మీకు సడన్ గా, మీకంటే మీ బంధువులకు ఎవరికొకరు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది అంటే, నాకు ముందే హార్ట్ అటాక్ వస్తుంది, నేను ఈ హాస్పిటల్ తీసుకుపోవాలి, ఆ హాస్పిటల్ తీసుకుపోతే నేను అంచనా వేసుకుంటారా? లేదు. దైవం అవసరం ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్ వచ్చేస్తారు అంతే. దైవం, స్పిరిచువాలిటీ ఎప్పుడైతే ఒక మనిషికి అవసరం ఉన్నదో ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు ఈ తాంత్రిక విద్య నుంచి మళ్ళీ అఘోరి సైడ్ వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటాయి? వెళ్ళొచ్చు, అది వ్యక్తిగత అభిప్రాయం. సో ఇప్పుడు దాదాపుగా నాకు 4 విషయాలు ఒక క్లారిటీ వచ్చింది. ఒకటి, మనుషులను చూసి పేర్లు చెప్పడం ఒకటి, తర్వాత తాంత్రిక విద్యలు ప్లస్ అఘోర విద్యలు ఏ విధంగా ఉంటాయి అనేది. విద్యలు అన్ని సేమే ఉంటాయండి. మనకు 5 సాంప్రదాయాలు ఉన్నాయి, చెప్పినా కదా, ఇంతమంది చెప్పినా కదా. 5 సాంప్రదాయాలు, ఎవరి సాంప్రదాయం వాళ్ళు ఆచరిస్తారు. సో మీరు నిరంతరం అమ్మవారి సేవలోనే మీరు ఉంటారు. అమ్మవారి ప్రపంచం, మాకు అమ్మవారి దైవం, అమ్మవారి ప్రపంచం, మా అంతే, ఇంకేం లేదు. సో అమ్మవారు చెప్పిందే వింటారు.
అతను ఏ డైరెక్షన్ లో వెళ్తానో అతను ఏ డైరెక్షన్ నాకు చూపిస్తో అదే డైరెక్షన్ లో వెళ్తాను. మీరు వెళ్ళేది ప్రతి ఒక్కటి అమ్మవారి నిర్ణయిస్తుందా మీకు? అది నా అభిప్రాయం. నా లైఫ్ ని అమ్మవారు శాసిస్తుంది అనేది నా అభిప్రాయం. సో మీ దగ్గర జెన్యున్ గా వస్తే మాత్రం సమస్యలు పరిష్కరించబడతాయి. అది వచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది. జెన్యున్ గా వచ్చేట ఎంత స్వార్థంగా వస్తున్నారా లేకపోతే నిజంగా పెయిన్ తో వస్తున్నారా అది కూడా కనిపెడతారా? మళ్ళా సో భవిష్యత్తులో కూడా ఏం జరిగేది చెప్తారా? అరక తెలిసిన మరక తెలియదా? ఓకే, భవిష్యత్ ఏం జరిగిపోయేది చెప్తారా? భవిష్యత్ ఎలా జరగాలో నిర్దేశించబడతాను. సో నా భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్ జరిగేదాన్ని ఎవరు ఆపలేరు. మీ భవిష్యత్ మంచి దారికి ఎలా మారుతుందో చెప్పగలిగేటోడు తాంత్రిక. సరే, నా భవిష్యత్తు పోనీ మీరు అన్నట్టే మంచి దారి ఏ విధంగా మారుతుందో అది చెప్తారా? మీరు ఉన్నది మంచి మార్గమే కదా. ఇప్పుడు ప్రజలకు సేవ చేస్తున్నారు, ఒక ఛానల్ పెట్టుకొని అసలు నిజాలు ఏంటి అనేది బయటికి తీస్తున్నారు, ఓకే, నిస్వార్థంగా పనిచేస్తున్నారు, ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించకుండా. అదే దైవం. ఒకవేళ నేను అవినీతిలు చేసి నేను కూడా ఇలాగా రారండి ఆ విధంగా ఉంటే ఆ విధంగా ఉంటే సో ఆ విధంగా అంటే మంచిగా ఉన్నందుకు ఈ వరకు వచ్చిన. అంతే. ధర్మం పట్ల ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళు ఇక్కడికి వస్తారు. అంటే ఇప్పుడు సినిమాలలో చూస్తుంటాం పెద్ద పెద్ద ముగ్గులు వేసి అవేసి అవి యంత్రాలండి. ముగ్గులని మీరు అనుకుంటున్నారు అంటే మీకు ఏది కనిపిస్తుందో దానికి ఒక పేరు పెట్టుకుంటారు అంతే. మేము కూడా వేస్తాం, ఇక్కడ కాళీ యంత్రం వేస్తాము. దశమహావిద్యాలలో ఏ దేవతను ఆరాధిస్తామో ఆ దేవత యొక్క అలంకరణ వేసుకుంటాము, అదే దేవత యొక్క యంత్రం వేస్తాము. అంత మాత్రం సినిమాలో చూపించినట్టు ఇది ఉండాలంటే మీరు సినిమాలో 100 చూపిస్తారు కలర్ఫుల్ లైఫ్ కోసము. మాకు అది కాదు కదా. మాకు దేవత ఆరాధన ఏ విధంగా చేసుకోవాలో ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ని మాత్రమే మేము ఫాలో అవుతాం. యంత్రాలతో వస్తారా? నిజంగా వస్తారా? మంత్రం, తంత్రం, యంత్రం. సరే, మరి ఏ ప్రాణిని హాని చేయొద్దు అనేది మానవ ధర్మం, మన ధర్మం. మరి అట్లాంటిది అమ్మవారి ముందర బలి చేస్తారు కదా, రకరకాల బలి ఇస్తుంటారు. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రకంగా బలి ఇస్తుంటారు. అదెంత వరకు? కాళీమాత మహిషాసురుని ఎందుకు చంపింది? వారు చేస్తున్నటువంటి పాపాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు. కానీ ఒక మనిషిని చంపడం పాపం కదా. మరి అమ్మవారు మూగజీవులు ఏం పాపం చేసినాయి? ధర్మ రక్షణ కోసం తనను చంపింది. అవును, ఓకే, వాడు ధర్మరక్షణ కోసం వాడిని చంపింది. మూగజీవులు ఏం చేసినాయి మరి అంటున్నా? మూగ జీవులకు మా పురాణాల ప్రకారం, మా పుస్తకాల ప్రకారము మోక్షం ఇవ్వడం, అమ్మవారి ముందు బలించడం మోక్షం ఇవ్వడము అని రాసి పెట్టిందా? మా పురాణాల ప్రకారం అలాగే చెప్పబడుతుంది. రాసి పెట్టిందా? రాసి పెట్టినాయి కాబట్టి చెప్తాను. పురాణాల ప్రకారం అని అంటే నేను చెప్పింది కాదు కదా ఇది. మరి అన్ని జంతువులను చేయొచ్చు కదా, కొన్ని జంతువులను మాత్రమే. కొన్ని జీవులకు మాత్రమే మళ్ళీ పుట్టే అవకాశం ఉంటది. అందుట్లో ఏది? మేక, దున్నపోతు, ఇవన్నీ మళ్ళీ ఇమ్మీడియట్ గా జన్మెత్తుకునే అవకాశం ఉంటది కాబట్టి అమ్మవారి ముందట బలించి వాటికి ప్రాప్తి ఇచ్చేస్తాం. ఇప్పుడు అందుట్లో కూడా మనం కొంతమంది వాహనాలను చూస్తాం. మేకలో కావచ్చు, కోడి పుంజులో కావచ్చు, బర్రెలో కావచ్చు, దున్నపోతులో కావచ్చు. మరి అది దున్నపోతు ఎవరి వాహనం? యమధర్మరాజు.